డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అని డిస్కస్ చేసాం లాస్ట్ వీడియోలో. ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఫస్ట్ది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇంకొకటి ఏంటంటే మూడోది v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ ప్లస్ 2as. ఇది డిస్కస్ చేసినప్పుడు మనకి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది, వీకి యూకి ఏకి సింబల్ ఏది వెయ్యాలి అని. టీకి ఎప్పుడు పాజిటివే, టైం ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది కాబట్టి వి యు తర్వాత ఎస్, వీటికి ఏ సింబల్స్ వేయాలి అనేది దీనికి ఒక కన్వెన్షన్ అనమాట. ఇలా వెయ్యాలి అనేది ఒక కన్వెన్షన్. అది మనం దానికి ఆపోజిట్గా కూడా ఫాలో అవ్వచ్చు. ఏది ఫాలో అయితే మన ప్రాబ్లం మొత్తం అదే ఫాలో అవ్వాలి. మీకు ఒక కన్వెన్షన్ చెప్తా. మనకి వెలాసిటీ రైట్ సైడ్ ఉంటే కనుక దాన్ని మనం పాజిటివ్గా తీసుకుంటాము, లెఫ్ట్ సైడ్ ఉంటే కనుక నెగిటివ్గా తీసుకుంటాము. అలాగే యాక్సలరేషన్ కూడా రైట్ సైడ్ ఉంటే పాజిటివ్, లెఫ్ట్ సైడ్ ఉంటే నెగిటివ్. ఇది ఒక కన్వెన్షన్ అనమాట. అలాగా మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచే తీసుకుని అట్లాగా వేసుకోవచ్చు. అలాగే డిస్ప్లేస్మెంట్ ఎట్లాగా, పాజిటివ్గా నెగిటివా? డిస్ప్లేస్మెంట్కి మటుకు ఒక చిన్న ఇదేంటంటే, మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాము, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్తో స్టార్ట్ అయ్యాము. ఏ అనే పాయింట్ అయిపోయినాక మనకి జర్నీ అయిపోయినాక ఏ కాకుండా ముందుకు వెళ్ళిపోతే డిస్ప్లేస్మెంట్ పాజిటివ్. అలా కాకుండా ఏ కంటే మనం వెనక్కి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు వెళ్ళి మళ్ళీ ఇలా వెనక్కి వచ్చామనుకోండి, ఏకి నెగిటివ్ వెనక్కి వస్తే డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ అవుతుంది. ఇది ఏంటంటే మనకి కింద 1 డైమెన్షన్లో కింద ఉంటాయి. అలా కాకుండా ప్రొజెక్టైల్ కనుక, ప్రొజెక్టైల్స్ అవి తర్వాత వీడియోలో నెమ్మది డిస్కస్ చేస్తాము. అప్పుడు ఎలాగంటే కన్వెన్షన్ ఏంటంటే అప్ అన్న వెలాసిటీ యూ కనుక అప్లో ఉంటే పాజిటివ్, అలాగే వి కూడా అప్లో ఉంటే పాజిటివ్, యాక్సలరేషన్ కూడా అప్ ఉంటే పాజిటివ్. అలా కాకుండా డిస్ప్లేస్మెంట్ ఎలాగంటే, డిస్ప్లేస్మెంట్ ఇక్కడ ఈ పాయింట్లో స్టార్ట్ అయ్యాము ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాడీ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి పైకి వెళ్తే ఓకే పాజిటివ్, మళ్ళీ దీనికంటే ఈ పాయింట్ కంటే కిందకు వచ్చేసి ఇలా సెటిల్ అయితే కనుక దీని నుంచి కిందకు వచ్చింది, అప్పుడు డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ అనమాట. అలాగే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ తీసుకుంటాము, అది తర్వాత డిస్కస్ చేద్దాము. అదే కనుక వెలాసిటీ కనుక కిందకుంటే నెగిటివ్. ఏం లేదు, ఒక కన్వెన్షన్ అంతే. ఈ కన్వెన్షన్ మనం ప్రాబ్లంలో ఒక ఇది పెట్టుకొని దీన్నే మనం ఫాలో అవ్వాలి. ఇదేంటంటే వైడ్లీ యాక్సెప్టెడ్ కన్వెన్షన్ అనమాట. ఇలాగే ఉండాలని కాదు, ఇది ఒక కన్వెన్షన్ అనమాట. దీంతో మీరు కన్ఫ్యూజన్ లేకుండా ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.